ధన్యులా? ధన్యులు. కాబట్టి ఆ ధన్యుల లెక్కలో మనం ఉండాలి, కానీ ఇలా మరొక రకంగా మనం ఉండకూడదు. దేవుని కలిగి మనము జీవించాలి, దేవునితో కలిసి జీవించాలి, దేవుని కొరకు మనం జీవించాలి. హల్లెలూయా. ఏమంటే దేవుని కొరకు జీవించాలి, దేవుని కలిగి జీవించాలి, దేవునితో కలిసి జీవించాలి. ఇది ఈ సంవత్సరంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. దేవుడు ప్రేరేపణించి సాగిపోదును అనే పాట పాడడానికి దేవుడు నడిపించాడు. ఏంటంటే ఈ సంవత్సరం ఈ పాట పాడారు అంటే, అవును, ఈ సంవత్సరం ఏంటంటే సాగిపోయే సంవత్సరంగా ఉండాలి. సంవత్సరము మనం ప్రతి దినములో కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే సాగిపోవాలి. ఏమవ్వాలి? నేను సాగిపోవాలి. పాట ఏమని పాడేమో, సాగిపోదును నేను అని చెప్పి. హల్లెలూయా. ఏం చేస్తాను? నేను సాగిపోదును. ఈరోజు దేవుని కృపను పెట్టండి. ఈరోజు అంటే గతించినటువంటి రోజులు ఆదివారము ఆరాధన అయిన తర్వాత బాప్తిస్మం పొందినటువంటి నలుగురు కూడా ఒక మాట చెప్పుకోవాలి. ఏమనంటే, నేను సాగిపోదును యేసయ్యతోటి. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల నుంచి ప్రభువుని ఎరిగి ప్రభువుని ఆరాధిస్తూ ప్రభు మందిరానికి ఆసక్తితో వస్తూ దేవుని సన్నిధిని భయభక్తులతో ఉన్నవారు కూడా ఈ మాట చెప్పుకోవాలి. ఏంటి చెప్పండి? సాగిపోదును. ఒకవేళ భార్యాభర్తలు ఉంటే మనము సాగిపోదాము అని చెప్పుకోవాలి. దేవుని స్తోత్రం. సహోదరులు ఉంటే ఏం చెప్పాలి? మనము సాగిపోదాము అని చెప్పుకోవాలి. సాగిపోవాలి, కానీ మనము ఆగిపోకూడదు. సాగిపోతేనే యాత్ర ముందుకెళ్తుంది. ఆగిపోతే ఏమవుతుంది? యాత్ర మధ్యంతరంగా ఆగిపోతుంది. కనుక ఈరోజు పిల్లల మన జీవితంలో, మన బ్రతుకుల్లో మనము ఈ మాటలను గుర్తుపెట్టుకుందాం. ఏ తీర్మానం అయితే చేసామో, ఏ తీర్మానం చేసామో చెప్పండి? సాగిపోదును. ఇక్కడ వాయిద్యం వాయిస్తూ కూడా జాన్ వెస్లీ ఏం వాగ్దానం చేశారు? సాగిపోదును. నిజమేనాది? పాటలు పాడుతూ కూడా మనం ఏమి పాడాము? సాగిపోదును. ఒకసారి పాడదామా? సాగిపోదును నేను, సాగిపోదును నేను, చక్కని చరణాలు, చక్కని పల్లవి, అది పదే పదే పాడుకుంటే ప్రతిరోజు కూడా మనం ఆగిపోము. అండ్ ఎలాంటి పరిస్థితులైనా కూడా మనం సాగిపోయే వారిగా ఉండాలి. మన ముందు ప్రభువు నడుస్తూ ఉన్నాడు. దయచేసి మీరు యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనము దేవుడు వాగ్దానాన్ని ఇచ్చినటువంటి వాగ్దానం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియక్కుము. నీవు నడచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ఎలా ఉండుము? ధైర్యముగా ఉండుము. ఏం చేయొద్దంటున్నాడు? దిగులు పడకము అని అంటా ఉన్నాడు. ఒకవేళ దిగులు ఏదైనా ఉందా? ఒకవేళ భయం ఏదైనా ఉందా? జడిసిపోతున్నావా దేనికైనా? ఏమండి, ఈ 2024లో అదిగో కరోనా వచ్చేస్తుంది అని ఒకవేళ జడిసిపోతున్నావా? దేవుడు అంటున్నాడు, నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటాను. దేవుడికి స్తోత్రం కలుగును. నీవు నడచు మార్గం అంతటిలో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాగ్దానాన్ని ఇస్తున్నాడు దేవుడు.
ఎప్పుడు ఎవరికి ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు ఈ వాగ్దానం ఒకటే కాదు, ముందున్నటువంటి వచనాలు చదవాలి మనం. అప్పుడు మనము మనవంతుగా మనం ఏం చేస్తే దేవుడు మనకు తోడై ఉంటాడు అనేది మనకు ఖచ్చితంగా తెలియపరచబడుతుంది. గుడ్డెద్దు చేలోబడినట్టుగా మనము ఎలా పడితే అలా పైన చూసుకుని వెళ్ళిపోకూడదు. ఇక్కడ ఉన్న విషయాన్ని చూడండి. ఇది ఈ గ్రంథం పేరు ఏంటంటే యెహోషువ గ్రంథము. యెహోషువ అనబడినటువంటి దైవ సేవకుని యొక్క పేరు ఈ గ్రంథానికి పెట్టబడింది. దేవునికి స్తోత్రం. బైబిల్లో మరొక భక్తుని పేరు 2 గ్రంథాలకు పెట్టబడింది. ఏ పేరు అది? సమూయేలు. 2 గ్రంథాలు, 1 సమూయేలు, 2వ సమూయేలు. చూసారా? కాబట్టి ఆ పేరు దేవుడు పెట్టాడు అని అంటే ఆ పేరుని ఎందుకు పెట్టాడు దేవుడు, ఏ కారణం చేత పెట్టాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. 1వ అధ్యాయము యెహోషువ గ్రంథము 1వ వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదవండి. ఆ రీతిగా మనము 8 వచనాలు చదవాలి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందును. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. నీవు బ్రతుకులను వలనెట్టును ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఇండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము అంతటి చొప్పున చేయవలెను. నీవు నడచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనందరి వినికిడిలో దీవించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మహాగరుడ, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించినటువంటి నామము కలిగినటువంటి వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా నోటి మాటలతో నేను వర్ణించలేము ప్రభువా. మా నోటి మాటలతో నిన్ను గురించి మేము మాకు వివరించలేము తండ్రి. నీ ప్రేమ ఎంత గొప్పదో, నీ ప్రణాళిక ఎంత గొప్పదో, నీ బాహుబలము ఎంత గొప్పదో నైనా నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2024 సంవత్సరం కోసం ఎంతగానో ఎదురు చూసాం ప్రభువా, ఎంతగానో ప్రార్థించాం మా తండ్రి, ఎంతగానో నేను బతిమాలుకున్నాం ప్రభువా. ఈ దినములో అడుగు పెట్టకుండానే నిన్నటి రోజులే మా ప్రభువా ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి వారు ఎందరు ఉన్నారు. కానీ మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రభువా మరొక అవకాశాన్ని మాకు ఇచ్చి ఈ దినములోనికి మీరు మమ్మల్ని నూతన సంవత్సరంలోనికి నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని దీవించండి. ఈ వాక్య భాగంలో నుండి మాతో కూడా మీరు మాట్లాడండి. మీ సన్నిధి మాతో ఉంచండి. నీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. నీ వాక్యము మాకు వివరించి మాకు లోటుపాట్లు సవరించి నాయన మరొకసారి మరలా నీ బలలో యోగ్యంగా పాలు పొందగలిగే కృపను మీరు మా అందరికీ దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో దయచేసి మీరు గమనించండి. ఒకవేళ మీకు గనక నూతన సంవత్సర క్యాలెండర్ కావాలనుకుంటే తర్వాత అయినా మీరు తీసుకోవచ్చు. ఒకవేళ వాగ్దానం గురించి కూడా మీరేం కలవరపడక్కర్లేదు, మరొకసారి మళ్ళీ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని గనక మీరు వినకుండా పెడచెవిని పెట్టినట్లయితే ప్రియులారా మీకు ఆశీర్వాదకరంగా ఈ సంవత్సరం ఉండదు. ఆశీర్వాదకరంగానే ఉండాలంటే మాకు అన్నవాళ్ళు గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారు. మొదట ఆశీర్వాదములకు కర్త అయినటువంటి యేసు ప్రభువును అంగీకరించకుండా ఎవరు ఆశీర్వదించబడలేదు. కనుక మొదటిగా మనకు ఆయన దేవుడు కావాలి, మనకు ఆయన ప్రభువు కావాలి. ఆయన సేవకుడైనటువంటి మోషే మృతి పొందాడు. ఆ సమయంలో దేవుడే మాట్లాడుతున్నాడు. నూను కుమారుడైనటువంటి మోషే పరిచారకుడైనటువంటి యెహోషువతో దేవుడు ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు.
ఒక తరం గతించిపోయింది, మరొక తరంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదేమిటి అని అంటే, నా సేవకుడైన మోషే మృతి పొందాడు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు మీరు మిగిలి ఉన్నారు కాబట్టి మీరు లేవాలి. దేవుడికి స్తోత్రం కలుగును. నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు మీరు వెళ్ళండి. 40 సంవత్సరాల ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య యాత్ర పిల్లరా ముగింపు దశకు వస్తూ ఉంది. ఆ ముగింపులో దేవుడు యొర్దానుకు ముందే దేవుడు ఒక పిస్గా కొండ అనేటువంటి కొండ మీద నుంచి యొర్దాను అవతల ఉన్నటువంటి కనాను దేశాన్ని దేవుడు చూపించాడు మోషేకు. ఎందుకు మోషేకు దేవుడు చూపించాడు అని అంటే, దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశం ఎంత సుందరమైనదో, ఎంత అందమైనదో, ఎంత ప్రత్యేకమైనదో చూడాలని దేవుడు చూపించాడు. ప్లీజ్ ప్రభువా ఒక్కసారి నన్ను అడుగు పెట్టని అంటే, నో ఛాన్స్, నీకు ఛాన్స్ లేదు. ఎందుకంటే నీవు నాతో దీని గురించి ఇంకా మాట్లాడద్దు, నీకు ఛాన్స్ లేదు, అయిపోయింది నీ చాప్టర్. ఎవరి చాప్టర్ దేవుడు ముగించబోతున్నాడు చెప్పలేము. ప్రియులారా, దయచేసి ఈ రోజు మీరు ఆలోచన చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క కృపను బట్టి ఈ నూతన సంవత్సరం చూడగలిగాము. కొంతమంది చూడలేదేమో అన్నంత పరిస్థితి ఏర్పడింది, కానీ మళ్ళీ చూడగలిగిన అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. మళ్ళీ దేవుడు ఆయుష్ను పొడిగించాడు. పొడిగించినటువంటి దేవుని లెక్క చేయకపోతే నీ జీవితము కత్తిరించడానికి కూడా ఆయనకు అవకాశం ఉంది. ఆయన ఏం చేస్తాడో తెలుసా, నేతగాని ఆ బద్దె మీద నుండి ఆ నేతగాని యొక్క బట్టను ఎలా కత్తిరించి తీసేస్తాడో ఏమంటే, ఆయన అలా కూడా కొంతమంది జీవితాలను కత్తిరించేస్తాడు. కత్తిరించబోతున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈరోజు ఎంతగా దేవునికి అప్పగించుకుంటావో, ఎంతగా దేవునికి లోబడతావో, ఎంతగా దేవుని ప్రేమిస్తావో, దేవుడు అంతగా తన సన్నిధి నీకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ 2024 సంవత్సరంలో వెళ్ళిపోయిన వారు వెళ్ళిపోయారు. ఈ 2024లో మనం చూడగలిగాం. 23ను ముగించుకోకుండానే కొంతమంది వెళ్ళిపోయారు. ఏమంటే, ఒక దైవ సేవకురాలు ఆమె నిన్నటి దినమే నిద్రించింది. 31 ఉదయకాలం నిద్రించింది. అంటే ఆమె జీవితంలో 2024లోకి ఇక్కడ రాకుండానే దేవుడు ఆమెను పిలిచేసుకున్నాడు. అంటే ఆమె కంటే మనం గొప్పవాళ్ళమా? ఆమె కంటే మనం గొప్పవాళ్ళమా? చెప్పండి. గొప్పవాళ్ళమేమీ కాదు. దేవుడు మన కనికరించి ఈ సంవత్సరంలోకి రానిచ్చాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక విశ్వాసిగా, ఒక సహోదరుడుగా నీవు ఏం చేయాలంటే నడుము బిగించి దేవుడిచ్చినటువంటి బాధ్యత నెరవేర్చడానికి నువ్వు ముందుకు అడుగేయడానికి సిద్ధపడాలి. సోదరి సోదరులా, శుభ్రంగా తిని త్రాగి ఇష్టానుసారంగా జీవించడానికి కాదు సుమా. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మొదటి శుక్రవారం దినం ఈ వారంలో ప్రత్యేకంగా ప్రభు సన్నిధిని వెదకాలని ఆశపడాలి, కోరుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు ఒక భక్తుడు అన్నాడు, ఒక చేతిలో బైబిల్, ఒక చేతిలో న్యూస్ పేపర్ పట్టుకొని ఉన్నాడు. ఎందుకంటే బైబిల్లో ఏదైతే దేవుడు చెప్పాడో ఇదిగో ఈ న్యూస్ పేపర్లో అలాగే జరిగింది. దేవుడికి స్తోత్రం. ఏది కూడా బైబిల్లో చెప్పనేది జరగట్లేదు. కనుక ఈ రోజున మొదట మేము పట్టుకోవాల్సింది పరిశుద్ధ గ్రంథమే. ఏం పట్టుకోవాలి? గ్రంథం పట్టుకోమంటే కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా, ఆదివారం పట్టుకొచ్చి ఆదివారం పట్టుకెళ్ళిపోతున్నారు. పట్టుకోమంటే అర్థం ఏంటి? గ్రంథాన్ని ఇలా పట్టుకోమని కాదు. గ్రంథాలు ఎంతమంది దగ్గర ఇలా చేతి చూపించండి. బైబిల్ పట్టుకొని చూపించండి. బైబిల్ పట్టుకొని చూపించండి. ఓ దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ గ్రంథం పట్టుకోమంటే అర్థం ఏంటో తెలుసా? ఈ గ్రంథములో ఉన్నటువంటి దేవుని మాటలు పట్టుకోవాలి మనం. ఈ గ్రంథములో ఉన్న దేవుని మాటల్ని ఏం చేయాలి? పట్టుకోవాలి. ఈ గ్రంథమును చదవాలి మనం. ఈ ప్రవచన వాక్యములను చదువువాడు ధన్యుడు అని వాక్యం చెప్తుంది. ఈ ప్రవచన వాక్యములను గైకొనేవాడు ధన్యుడు అని వాక్యం చెప్తుంది. గ్రంథాన్ని పక్కన పెట్టి మనం ఏదో ప్రియులారా భక్తి చేసేస్తున్నాం అనుకుంటే, ఏమండి, భక్తి చేసేస్తున్నాం అనుకుంటే పొరపాటే అది. ఈ రోజున ఆలోచన చేస్తే ఒకవేళ బైబిల్ చదవలేని వాళ్ళ కోసం ఆడియో బైబిల్ కూడా అందుబాటులో ఉంది. ఒకవేళ బైబిల్ చదవలేకపోతే కొంతమంది చదువుతున్నారు. ఎలా చదువుతున్నారు అంటే అన్ని తప్పులే. ఏమండి, ఇక్కడ నూనె అనుకోండి, సూను అని చదువుతారు. ఇక్కడ ప్రతిదీ కూడా ఒక అక్షరం మారింది అంటే దానికి అర్థం మారిపోతుంది. తెలుగు భాషకు ఉన్నటువంటి సౌలభ్యము ప్రియులారా అదే, ఒక ప్రత్యేకత అదే. ఒక తలకట్టు మారింది అంటే దాని యొక్క అర్థం మారిపోతుంది. కనుక ఎలా చదవాలి అని అంటే, చదివితే తప్పులు వస్తున్నాయి కాబట్టి చదవకూడదు అనుకుంటున్నారు కొంతమంది. ఏమంటే, మనం బండెక్కితే దెబ్బలు తగ్గుతున్నాయి అని చెప్పి బండెక్కకుండా ఎవరు మానేసారు చెప్పండి?
బండి ఎక్కకుండా ఎవరు మానేశారు? మానేరు అక్కడ. అది మాత్రం దెబ్బలు తగిలినా కూడా ఖచ్చితంగా బండి ఎక్కాలి, ఖచ్చితంగా డ్రైవ్ చేయాలి అనుకున్నాను. కానీ ఇక్కడ తప్పులు వస్తున్నాయి. ఏదో దేవుని సేవకురాలు లేకపోతే ఎవరైనా దిద్దుతున్నారు అనుకోండి, నేను అలాగే చదువుతాను, మీకు నచ్చితే ఏనండి అన్నట్లు అనుకుంటున్నాను. అంటే అలాగే చదువుతారా? ఎన్ని దిద్దుకుంటూ వస్తేనో ఈ రోజున ఈ స్థితికి వచ్చాము. దేవునికి స్తోత్రం. దిద్దుకోవడం అనేది ప్రియులారా నీకు మంచిది. దిద్దుబాటును ప్రేమించే వాళ్ళను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా నీవు నడుము కట్టుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి దేవుని మాటలను విధేయతతో చదవడానికి నువ్వు నడుము కట్టుకోవాలి. ఇక్కడ మోషే గురించి దేవుడు ఏదైతే మోషేతో చెప్పాడో ఆ మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. 3వ వచనంలో, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చొచ్చున్నాను. మోషేతో చెప్పాను. ఏమన్నానంటే మీరు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని మీకు ఇస్తానన్నాడు. ఏమంటే అలాగని ఇప్పుడు వెళ్ళి పక్కింటి వాళ్ళ దగ్గర అడుగుపెట్టి నువ్వు ఇస్తానన్నావు కదా అక్కడ గొడవలు అయిపోతాయి. అర్థమైందా? గొడవలు అయిపోతాయి. అలాంటి పనులు చేయకండి. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇస్తానని చెప్పిన ఆయన ఎవరో దేవుడు. ఎవరితో చెప్పాడు? మోషేతో చెప్పాడు. ఎవరికి ఇచ్చాడు ఈ మాట? ఎవరికి ఇచ్చాడు దేవుడు ఈ మాట? ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు. నీకు నాకు ఇవ్వలేదు. ఏమంటే కానీ మనం అడిగే వాటిని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతివాడును పొందును అని చెప్పి ఆయన ఏమన్నాడంటే, మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా కాదు, మీరు అడుగు వాటి మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో రాయబడతా ఉంది. మంచి ఈవులను ఇచ్చేటువంటి వాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో మన బ్రతుకుల్లో ఆనాడు ఇశ్రాయేలు చేసిన యాత్ర వేరు, ఈనాడు మనం చేస్తున్న యాత్ర వేరు. ఆనాడు వారు ఐగుప్తు నుండి కనానుకు యాత్ర చేశారు. ఈ రోజు మనం ఈ లోకం నుండి పరలోకానికి యాత్ర చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆనాడు వారు ఐగుప్తు నుండి పరదేశులుగా స్థిర నివాసాలు ఎక్కడా ఏర్పాటు చేసుకోకుండా కనానుకు వెళ్లే వరకు కూడా గుడారాలు వేసుకుని జీవించారు. కానీ ఈనాడు ఇలా మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకం నుండి పరలోకానికి యాత్ర చేస్తున్నాం. ఆనాడు వారితో ఉన్నటువంటి వాడు ఎవరంటే దేవుడు. ఎలా ఉన్నాడు ఆయన? పగలు మేఘస్తంభంలో ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభంలో ఉన్నాడు. వారికి ముందుగా నడుస్తూ వారిని నడిపిస్తున్నాడు. ఈ రోజున ఆయన ఎలాగున్నాడు అంటే పరిశుద్ధాత్ముడుగా ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. ఈ రోజున ఆయన మనం నడిపిస్తున్నాడు. ఆయనను ప్రియులారా మనము ఆశ్రయించవలసిన వారమై ఉన్నాం. ఆయన మీద ఆధారపడవలసిన వారమై ఉన్నాం. ఆ రోజున మోషే ఆ యొక్క ప్రత్యక్ష గుడారం పైన దేవుని మేఘం వచ్చి నిలబడితే ఆ మేఘము నిలబడినప్పుడు వాళ్ళు నిలబడిపోయారట. ఏమండి? వాళ్ళు ఆగిపోయారు, అక్కడ గుడారాలు వేసేసుకున్నారు. ఒకవేళ కనుక ఆ మేఘము పైకి లేచి కదలటం మొదలు పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు కదిలి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఈ రోజున మనం ఏం చెయ్యాలి అని అంటే పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు క్రిందకి మనం రావాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మని యొక్క ప్రియులారా స్వాధీనంలోనికి మనం రావాలి. పరిశుద్ధాత్మని యొక్క అజమాయిషీ క్రిందకి మనం రావాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడట? సరళము చేయననే వాగ్దానము నీ జీవితంలో నా జీవితంలో దేవుడు చేశాడు. దేవుడికి స్తోత్రం. ఒకవేళ సరళం కాలేదు అని అంటే మనము ఆయన అధికారానికి ఒప్పుకోలేదని అర్థం. ఎక్కడో అధికారాన్ని ఎదిరిస్తున్నాం అన్నమాట. ఒప్పుకుంటే ఏమవుతుందో తెలుసా? త్రోవలను దేవుడు సరళం చేస్తాడు. కాబట్టి ఈ రోజున మనము పరిశుద్ధాత్మనికి లోబడాలి. అందుకే 2 మాటలు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ గురించి రాయబడి ఉన్నాయి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. 2వ మాట ఏంటంటే పరిశుద్ధాత్మను ఆత్మను ఆర్పకుడి అని ఉంది. ఆత్మను ఏం చేయకూడదు? ఆర్పకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. అంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, అంతేగాని ఆయన ఒక శక్తి కాదు. ఆయన శక్తి కలిగిన వ్యక్తి. దేవుడికి స్తోత్రం కలుగుతున్నాడు. కాబట్టి ఆయన చిత్తానికి లోబడాలి. ఆయన సన్నిధిని ప్రియులారా మనం కనిపెట్టుకోవాలి. ఈ రోజున జరిగే కార్యక్రమాలు జరిగిపోతా ఉన్నాయి. అది చేద్దాం ఇది చేద్దాం అంటూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం.
కానీ ఫలితాలు కొన్నిసార్లు అంతగా చూడలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుకు మనం కొంచెం వ్యతిరేకంగా ఉన్నాం. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుకు మనం కొంచెం వ్యతిరేకంగా ఉన్నాం. కొంతమంది కొన్ని ప్రవచనాలు చెప్పారు. ఏమైనా ప్రవచనాలు చెప్పారు అంటే, తెలంగాణలో కారు స్పీడ్గా తిరిగిపోతుంది అని చెప్పి. కారు ఏమవుతుంది? స్పీడ్గా దూసుకెళ్ళిపోతుంది అని పట్టుకున్నారు కొంతమంది. కారు వచ్చినప్పుడు అక్కడ ఏమొచ్చింది? అక్కడ హస్తం వచ్చింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అబద్ధం చెప్తాడా? మరి చెప్పడం. కాబట్టి ఇటువంటి వాటిని మనం నమ్మకూడదు, ఇటువంటి వాటిని అనుసరించకూడదు. అక్కడికి వెళ్తే ఆయన ఏదో చెప్తున్నాడు అని చెప్పి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు మోకాళ్ళ ఈ దేవుని సన్నిధి. ఈ రోజున సోమరులు అయిపోయాం. మనం మోకరించి దేవుడిని అడగడం మానేసాము. అక్కడ వాళ్ళు ఏదో చెప్తున్నారు, అక్కడికి వెళ్ళిపోతే మన గురించి కూడా ఏదో చెప్పేస్తారు. ఆ చెప్పేసిందే ఇక దేవుడు మాట్లాడేసాడు అనుకునే పరిస్థితిలోకి ఈరోజు వెళ్ళిపోతా ఉన్నాం. దయచేసి నువ్వు నడుము కట్టుకొని దేవుని పాదాల దగ్గర నువ్వు మోకరించాలి. నీ మోకాళ్ళు దేవుని ఎదుట వంగితే ఈ 2024 సంవత్సరంలో నీ ఎదుట ప్రతి పరిస్థితిని దేవుడు వంచబోతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అర్థమవుతుందా? మోకాళ్ళు వంచనటువంటి వాళ్ళుగా ఉండద్దు. మోకాళ్ళు వంచని వాళ్ళుగా ఉండొద్దు. నీ మనస్సు దేవుని ఎదుట వంచాలి. నీ మోకాళ్ళు ప్రియులరా నున్నపడాలి. నీ ముఖము తెల్లబడుతున్నప్పుడు. హల్లెలూయా. మోకాళ్ళ అనుభవంతో మనం ఏం చేయాలో తెలుసా? మన పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడాలి. మనం ప్రతి స్థలమందును పురుషులు ఏం చేయాలంటే పవిత్రమైన చేతులెత్తి ఏమంటే స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారై ప్రార్థనలు చేయవలనని కోరుచున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని కోరిక ఇది. ప్రతి పురుషుడు ప్రార్థన చేయాలి. కోపము లేని వారై ప్రార్థన చేయాలి. సంశయము లేని వారై ప్రార్థన చేయాలి. దేవుని మహిమ నువ్వు చూస్తావప్పుడు ప్రార్థన చేసే వారి ఎదుట దేవుని మహిమ కనిపించబడుతుంది ఖచ్చితంగా. ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. ఈ రోజున ప్రభునందు ప్రియులారా, దైవ భక్తి కలిగిన స్త్రీలమని చెప్పుకున్న వారికి తగినట్టుగా మీరేం చేయాలో తెలుసా? సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి. వస్త్రాలతో అలంకరించుకోవడం, నగలతో అలంకరించుకోవడం, మరి వేటితో అలంకరించుకోవడం కాదు. దేనితో అలంకరించుకోవాలంటే సత్క్రియలతో అలంకరించుకోవాలి. యొప్పేలో ఒక శిష్యురాలు ఉందట. ఆమె పేరు ఏంటంటే కవిత. దొరక. ఆమె ఏం చేసిందంటే విధవరాండ్రైనటువంటి వారికి అంగీలు కుట్టించి ఇచ్చిందట, వస్త్రాలు కుట్టించిందట. ప్రమాదవశాత్తు ఆవిడ తన జీవితం ముగించుకుంటే వాళ్ళు చూడండి ఎంత విశ్వాసం. వాళ్ళు ఆ శవమును కడిగి ఏం చేశారు తెలుసా? మేడ గదిలో వచ్చి ఆ తర్వాత పేతురు కోసం వెళ్ళారంట. అపొస్తలుడైన పేతురు గారి కోసం వెళ్తే ఆ పేతురు గారు వచ్చి ప్రార్థన చేసి వీళ్ళు అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అయ్యా ఇదిగో ఆ తల్లి మాకు కుట్టించినటువంటి అంగీలు చూడండి అని చూపిస్తూ ఉన్నారు వాళ్ళు. ఆమె చేసినటువంటి క్రియలు చూపిస్తూ ఉన్నారు వాళ్ళు. ఒకసారి పేతురు చలించిపోయారు. అపొస్తలుడైనటువంటి పేతురు మోకాళ్ళుని ఆ యొక్క ప్రియులరా ఆ యొక్క శవముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? తబితా లెమ్మని నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఆమె కన్నులు తెరిచి ఆ పేతురును చూచి లేచి చప్పట్లు కొట్టు దేవుని. ఎలా జరిగింది? వీళ్ళ కన్నీటి ప్రార్థన. పేతురు భక్తులు వచ్చి ప్రార్థన చేస్తే అక్కడ ఆమె తిరిగి మళ్ళా బ్రతికింది. దేవుని స్తోత్రం. ఇక్కడ మీకు కూడా ఒక మాట తెలియజేస్తున్నాను. సత్క్రియల చేత మన యొక్క భక్తి జీవితం అలంకరించబడాలి. ఒక స్త్రీ సత్క్రియలతో అలంకరించబడాలి. మరి ఏవేవో అలంకారాలు కాదు. ఈ రోజున అనేక రకాల అలంకారాలు వచ్చేసినాయి. వస్త్రధారుల అలంకారాలు, ప్రియులరా అనేక రకాల అలంకారాలు. అవన్నీ చెప్పడానికి సమయం కాదు. పురుషులు ఏం చేయాలంటే కోపము లేని వాడే. తొందరగా వచ్చేది పురుషుడు కోపమే. కోపం ఎవరికి తక్కువ ఎవరికి తక్కువ కాదు, నాకు తక్కువ కాదు. పురుషుడు అంటే పౌరుషం కలిగినటువంటి వాడు. ఓకే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే కోపపడండి కానీ పాపం చేయకండి. కోపము ఏమంటే పాపానికి దారి తీయకూడదు. నరుని కోపం అంటే దేవుని నీతిని నెరవేర్చదు అని చెప్పాడు. కనుక దేవుని నీతిని నెరవేర్చే కోపమే మన జీవితంలో ఉండాలి. కానీ ఈ రోజు మన ప్రభు సన్నిధిలో కోపపడి ఎన్నిసార్లు నోటిని పాడు చేసుకున్నాము, ఎన్నిసార్లు చేయలేపాము, ఎన్నిసార్లు ఇలాంటి క్రియలు జరిగినాయో ప్రభు సన్నిధిలో ఒప్పుకొని వాటిని క్షమించమని ప్రభు దగ్గర అడుగుతాం. ఇంకో మాట చెప్తాను మీకు. ఏమంటే స్పీడ్ అయితే ఆడవాళ్ళు ఎక్కువ స్పీడ్గా ఉంటారు.
కాబట్టి తొందరపాట్లు ఏమంటే ఆవిడ ఎందుకు అలాగనాలి, నేను ఎందుకు ఊరుకోవాలి అనేటువంటి కోణంలో ఇద్దరు ఆడవాళ్ళ మధ్యకి వెళ్ళి ఉంటే అయిపోయాను. మగోళ్ళైనా ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు బాబు ఆగరా ఆగరా అంటే ఇక్కడ ఎక్కువ వచ్చాను ఇలా తోసేసినా సరే అలాగ వెళ్ళిపోతాడు, ఇలాగ వెళ్ళిపోతాడు. అని వీళ్ళిద్దరూ మాత్రం వెళ్ళిపోయేదాకా ఉండి మళ్ళీ వచ్చి ఏటి అన్నా ఉందాక అంటే మీరు అలాంటి కాదు, మీరు అందరూ మంచోళ్ళు, దేవుడికి స్తోత్రం కలుగుతారు. పరిశుద్ధాత్మనికి ఇది నచ్చదు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు అనేది గుర్తుపెట్టుకుని మనం ఏం చేయాలో తెలుసా? ఇలాంటి లక్షణాలను మనము ప్రియుల ప్రభు ఎదుట విడిచిపెట్టుకోగలగాలి. కన్నీళ్లు కార్చి ప్రార్థన చెయ్యాలి, అని కేకలు వేయచ్చు, ప్రభావం సహాయం చేయాలని ఆయన ప్రార్థన చేయొచ్చు. ఏది మంచిది అంటే అప్పుడే ఏది మంచిది అంటే నువ్వు ఆఫ్ చేయడం మంచిది అన్నట్టు ఉంది. నీకు టీ చెప్తున్నా చూసారా, టీ తాగి మనం 5 గంటల దాకా ఉండాలి ఇక్కడ. దేవుని స్తోత్రం. అయిపోయారా బాబు అనుకున్నారు. ఏం చేయాలి? ఒక మాదిరికరమైన జీవితం కావాలి. దయచేసి మీరు దేవుని లేఖనంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని ఒకసారి తీయండి. ఒకసారి బైబిల్ ఉన్న వాళ్ళు అందరూ తీయండి. 4వ అధ్యాయం 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవరినైనా తృణీకరింపనీయకము, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండును. హల్లెలూయా. నీ మాట ఒక మాదిరిగా ఉండాలి, చక్కగా ఉండాలి, ఉపయోగకరంగా ఉండాలి, ఉప్పు వేసినట్టు ఉండాలి, ఉపయోగకరంగా ప్రయోజనకరంగా ఉండాలి. ఆ ఒక్క మాట నిజంగా దేవుడు నీ ద్వారా నాతో మాట్లాడాడు, నన్ను దేవుడు బ్రతికించాడని చెప్పగలగాలి. దేవుడి స్తోత్రం. ఇంకో మాట చెప్పనా, కొన్నిసార్లు దేవుడు నీ నోటి ద్వారా ఇతరులకు ఒక సందేశాన్ని ఇస్తాడు. దేవుడి స్తోత్రం. ఏమంటే ఏం పర్లేదు, ఏమీ అవ్వదు, ప్రార్థన చేద్దాం, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు అని ఎలా చెప్పగలుగుతున్నాము అని అంటే అది దేవుడిచ్చినటువంటి మాటను బట్టి, అంతేగాని పుస్తకాల్లో చదువుకున్నది కాదు. ఏమంటే ఎవరో చెప్పింది కాదు. పరిశుద్ధాత్ముడు ఎవరినైనా ఆయన వాడుకోవాలి అని అంటే నీవు ఆయన మీద ఆధారపడే వ్యక్తి కావాలి. ఇక్కడ చూడండి, మోషే వెళ్ళిన తర్వాత యోషువ మీద చాలా బాధ్యత ఉంది. ఈ రోజు నేను ఒక మాట చెప్పదలిచేది ఏంటంటే, అపోస్తలులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత మిగిలినటువంటి వారి మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఈ రోజు వరకు కూడా ఆ బాధ్యతను ఆలోచన చేసినట్లయితే మనము ఈ సువార్తకు సాక్షులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ సువార్త నిమిత్తం నమ్మకస్తులుగా ఉండాలి. ఏమంటే నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది అనుకుంటున్నారా? తెలియదు. ఈ రోజుకి కూడా ఆయన పేరు తెలియనటువంటి వారు ఎందరో ఉన్నారు. వారికి ఆయనను ప్రకటించడానికి మనందరం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. ఈ రోజు ఎంతమంది ఈ పని చేయడానికి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు? ప్రభు చిత్తమైతే ఈ 2024వ సంవత్సరంలో పూర్తిగా సువార్తకు, పూర్తిగా దేవుని పనికి కేటాయించడానికి సిద్ధపడతాం. దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. ఇల్లు కట్టుకున్నాం, చాలా పనులు చేసుకున్నాం. 2023లో మందిరం కూడా విస్తరించుకున్నాం. ప్రభు చిత్తమైతే 2024లో సామర్లకోటలో కూడా మందిరం కొరకు ఒక ఆలోచన చేయాలని ఆలోచన ఉంది. అయ్యి బాబో ఎక్కడంటే బాబో అంటే నా దేవుడు గొప్పవాడు. దేవుడి స్తోత్రం. ఆయన ఒక మాట ఇచ్చాడు, ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, పోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినా నీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. పోషించేవాడు ఆయన, నడిపించేవాడు ఆయన, జరిగించేవాడు ఆయన. మనము నిమిత్త మాత్రం ప్రభువా ఇదిగో నీ నామమును బట్టి బయలుదేరుతున్నామని చెప్పి బయలుదేరి ఇదిగో ఈ పనిని ఈ రీతిగా దేవుడు జరిగించాడు. దేవుడి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో ప్రియులారా మనకు ఒకవేళ ఆటంకాలు ఎదురవచ్చు, ఇబ్బందులు ఎదురవచ్చు. ఈ రోజున ఆలోచన చేయండి. నీ బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటాను. ఎంత అద్భుతమైన మాట. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండును. ఒక తమ్ముడు ఉన్నాడు, నిన్నటి రోజు బాప్తిసం తీసుకున్నాడు ఈశ్వరరావు చెప్పి. నేను మాట్లాడుతున్నప్పుడు నాకే కళ్ళకు నీళ్ళు వచ్చింది. ఎందుకో తెలుసా? నా జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితుల్లో
నన్ను అందరూ వదిలేసారండి, కనీసం నాతో ఎవరు మాట్లాడలేదు. కానీ నా స్నేహితులైనటువంటి ఇద్దరు, ప్రసాద్, సంతోష్, వాళ్ళిద్దరు ముగ్గురు స్నేహితులు అన్నమాట. ఆ ఒక్కడి గురించి వాళ్ళు ఎంతో ప్రేమను, ఎంతో స్నేహాన్ని అందించారు. దేవుని కృప చేత మరి ఈశ్వరి యొక్క అక్క అన్నమని కూడా ఇక్కడ ఉంది. మరి మిగిలినటువంటి వాళ్ళు ఎవరు కూడా అతన్ని ఆదరించలేదు. అప్పుడు తను చెప్తున్న మాట ఏంటంటే, నిజంగా దేవుని ప్రేమ అప్పుడే నాకు అర్థమైందండి అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని అనుకుంటాడు. మనుషులు దూరమైనప్పుడు అర్థమయ్యేదే దేవుని ప్రేమ. మనుషులు వెలివేసినప్పుడు అర్థమయ్యేదే దేవుని ప్రేమ. మనుషులు మనల్ని తృణీకరించినప్పుడే ఆ దేవుని ప్రేమ ఎంతో మనకు అర్థమవుతుంది. నా జీవితంలో కూడా అంతే. ఎప్పుడు పరిస్థితులు ప్రతికూలమైనప్పటికీ కూడా, వీళ్ళ ఆటంకాలు ఎదురుగా కనబడుతున్నప్పటికీ కూడా, ప్రభువా నాకెవరు లేరు, నువ్వు ఒక్కడివే. అందుకని నేను కావాలని ఇక్కడ ఒక మాట రాయించుకున్నాను. ఏంటో తెలుసా? దేవా నీవే నా ఆశ్రయం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఎవరండి మన ఆశ్రయం? దేవుడే మన ఆశ్రయం. ఏమండి? దేవుడే మన ఆశ్రయం. ఆయన ఆశ్రయించి నరుడు ధన్యుడట. వాడు ఎలా ఉంటాడు అని అంటే, నీటి కాలువ ఎవరు నాటబడినటువంటి పచ్చని చెట్టు వలె ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజుకి ఈ రోజుకి కూడా ఒకటే ఏంటంటే, ఆయన ఆశ్రయించున్నానంటే, నేనైనా తప్పుడడుగేసేదా, నేనైనా ఒకవేళ ఆయన మీద ఆయాసపడ్డాను, నేనైనా ఒకవేళ ఆయనకు వ్యతిరేకంగా కొన్ని సందర్భాల్లో ఒకవేళ నేను నడిచేనేమో, కానీ నా దేవుడు మళ్ళీ నన్ను హెచ్చరించి, నన్ను గద్దించి, నన్ను మళ్ళీ తిరిగి చేరతీసి నన్ను కౌగిలించుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కౌగిట్లోకి వచ్చాడు. అబ్బా ఎంత మధురంగా ఉందో, ఎంత హాయిగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో. ఈరోజుకి ఎవరి మీద నాకు వేరే ఆలోచన లేదు. ప్రభువా ఈరోజు నీ మీదంతా చేస్తున్నాము స్తోత్ర. ఇంకా ఆయన చేయబోతున్నాడు, ఇంకా ఆయన చేయబోతున్నాడు, ఇంకా ఆయన తన నామాన్ని మహిమపరచుకోబోతున్నాడు. ఆయన మహిమను కనపరుచుకునే దగ్గర స్వార్థపరుడు కాదు, ఏదో కొంచెం చూపించేవాడు కాదు. ఆయన రోజు రోజు కూడా ఆయన మహిమను చూపించేవాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. మహిమా మహిమా నా యేసుకే, మహిమా మహిమా నా యేసుకే. హల్లెలూయా, హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా స్తోత్రము. సూర్యునిలో చంద్రునిలో ఆకాశములో. హల్లెలూయా. మాట చెప్తున్నాను, ఎవరితోనూ మనం కంపేర్ చేసుకోకూడదు. కంపేర్ చేసుకుంటే అసంతృప్తి అనేది వస్తుంది మనకి. ఎందుకంటే ఒక విషయం చెప్తున్నాను చూడండి, ఆకాశ విషయాలలో వెలుగు ఇవ్వడానికి దేవుడు ఎన్ని జ్యోతులు చేశాడు? 2 జ్యోతులు, పెద్ద జ్యోతులు. పగటిని ఏలడానికి ఒక పెద్ద జ్యోతి, రాత్రిని ఏలడానికి ఒక పెద్ద జ్యోతి. మిగిలినటువంటి నక్షత్రాలను దేవుడు చూశాడు. ఈ రెండింటిని మనం గమనించినట్లయితే సూర్యుని వెలుగు ఉంది, చంద్రుని వెలుగు ఉంది. సూర్యుని వెలుగు ఉంది, చంద్రుని వెలుగు ఉంది. దేనికదే అది ప్రత్యేకం, అవునా కదా? దేని సమయంలో అది ప్రకాశించి వెలుగునిస్తుంది. అలాగే మన జీవితంలో కూడా ఎవరి ప్రకాశం వాళ్ళదే. దేవునికి స్తోత్రం కలుగుతున్నా. నీ బ్రతుకు ప్రకాశించాలని నువ్వు కోరుకోవాలి, కానీ ఇంకొకరితో పోల్చుకుని నేను అలా చేయలేకపోయానే, అది నేను సాధించలేకపోయానే అని నిరాశపడాల్సిన అవసరం లేదు. ఈ రోజున కొంతమంది బిడ్డలు ఇక్కడ ఉన్నారు, ఉద్యోగం కొరకు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. నేను అంటున్నాను ఏంటంటే, ఉద్యోగం కోసం మనుషుల వైపు చూడొద్దు, ఆయన చేతి వైపు చూడటం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. నిరాశపడద్దు. ఈ రోజున వచ్చిన వాళ్ళందరినీ కూడా దేవుడు కనికరించి ఉద్యోగం ఇచ్చాడు. ఏమో దేవుడు ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తాడో ఆ అనుగ్రహం కోసం ఎదురు చూస్తానని విశ్వాసంతో ఉండాలి తప్ప నిరాశపడద్దు. విశ్వాసానికి బయట కనబడే పరిస్థితులతో పని లేదు. ఈ రోజు నేను ఇక్కడ నిలబడి చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసముతోనే నేను అడుగులేసానంతే. ప్రార్థన చేయండి అని చెప్పానంతే. నేను కూడా ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేశాను. నా శక్తి సరిపోవట్లేదు, మన ఇద్దరం కలిసి ఉపవాసం ఉందాం, లేకపోతే మన కుటుంబం అంతా ఉపవాసం ఉన్నాం, ప్రార్థన చేద్దాం, లేకపోతే 21 రోజులు ప్రార్థన చేద్దామని ప్రారంభం చేశాను. 40 రోజులు ప్రార్థన చేద్దామని ప్రారంభం చేశాను.
దేవుడు తన కృపను అనుగ్రహించాడు. దేవుడి స్తోత్రం కలిగిన ఎంతైనా నమ్మదగిన వాడు. నాకే కాదు, ఆయన ఎవరికైనా అంతే. ఏమండి, ఎవరికైనా కూడా ఆయన నమ్మదగిన వాడుగానే ఉంటాడు. ఒకవేళ నువ్వు తృణీకరించబడ్డావా, తృణీకరించబడినంతలో నువ్వు ఏమో తక్కువ వాడు ఏమీ కాదు. ఒకవేళ నీవు ప్రియులారా ఎన్నిక లేని దానం అనుకున్నా, ఎన్నిక లేని వాడు అనుకున్నా, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎన్నిక లేని వాడట బలమైన జన్మకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడు నీ కుటుంబంలో ఒకవేళ నేను ఎన్నిక చేయబడకపోవచ్చు. దావీదు కడసారపు వాడు, ఆ ఇంట్లో దావీదు ఎన్నిక చేయబడలేదు. మరి దావీదును దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. దేవుని ఎన్నిక మన జీవితంలో కావాలి, కానీ మనుషులతో మనకు పని లేదు, పరిస్థితులతో పని లేదు, ధనముతో పని లేదు, జనముతో పని లేదు. దేవుని స్తోత్రం. ఎవరితో పని ఉంది? దేవునితోనే పని ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ 2024 సంవత్సరంలో ప్రభువా నీతో కలిసి పనిచేయడానికి నేను ఇష్టపడుతున్నానని చెప్పి ఆయన వైపు చూసేవారుగా ఉన్నాం. కష్టం అవ్వచ్చు, ఒకవేళ ఇబ్బంది అవ్వచ్చు, ఏమంటే అయినా కూడా ప్రభువుతో ఉంటే మనము ఏమంటే సాగిపోగలం. సాగిపోదును ప్రార్థనలో జాగ్రత్త పడి ఓ ధైర్యంగా ఉంది, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించుకుంటూ నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధింపక తప్పుకోకూడదు. అంటే నీవు చేసేది ఏం చేయాలంటే వాక్య ప్రకారం చేయాలి. ఎలా చేయాలి? వాక్య ప్రకారం చేయాలి. ఈ గోడ కడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అని అంటే మామూలుగా అలాగే పైన పేర్చుకుని వెళ్ళిపోతున్నారు. నేను ఏమన్నానంటే అలా పేర్చుకుని వెళ్ళిపోతే కుదరదు. ఏమయ్యాలి చెప్పండి? వడంబరం వేయాలి. ఏమయ్యాలి? మట్టపు గుండు వేయాలి. వేసి అది కరెక్ట్ గా వెళ్తుందో లేదో చూడండి. అయ్యి బాబు అలాగైతే ఎప్పుడు పెడతాను బాబు గోడ? ఏం పర్లేదు, నాకు అలాగే పెట్టాలి. దేవునికి స్తోత్రంగా ఉంటాను. సరి చూసుకుంటుంటే చాలు. ఏమవుతుంది? ఏమంటే దేవుని యొక్క తోడు మనకి ఎప్పుడు ఉంటుంది. వాక్యాన్ని బట్టి జరిగిస్తే, వాక్యాన్ని బట్టి నడిస్తే కష్టం అవ్వచ్చు, ఇబ్బంది అవ్వచ్చు, ఇంట్లో పోరాటంగా ఉండొచ్చు, లేకపోతే బయట వాళ్ళతో మాట్లాడాల్సి రావచ్చు. కానీ ఒక మాట చెప్తున్నాను, దేవుడు మాత్రం మనం చెయ్యి విడవడం. హల్లెలూయా. దేవుడు మాత్రం మనం చెయ్యి విడవడం. కాబట్టి ఆయన చెయ్యి విడవకుండా ఉంటే చాలు. ఎవరేమనుకున్నా పర్లేదు. మన ముందు నడిచిన భక్తులందరూ అలా నడిచారు. మన ముందు జీవించిన వారందరూ అలాగే జీవించారు. ఈ రోజున మనం కూడా వారి అడుగులో అడుగు వేసి మనం నడవడానికే ఈ రోజున మనకి దేవుడు ఇంకా ఈ జీవితం ఇచ్చాడు. అంతేగాని మన ఇష్టానుసారంగా ఎవరినో చూసి నడవడానికి కాదు. మన ముందు నడిచిన భక్తులను చూసి మనం నడవాలి. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పద్యములు ఓపికతో ఏం చేయాలి? పరిగెత్తాలి. జీవ కిరీటం నీ కొరకుంది, నీతి కిరీటం నీ కొరకుంది, అక్షయ కిరీటం నీ కొరకుంది, వాడబారిన కిరీటం నీ కొరకుంది. ఆ కిరీటం మనం స్వతంత్రించుకోవాలంటే నీవేం చేయాలో తెలుసా? వాక్యమును బట్టి నువ్వు సేవ చేయాలి. వాక్యమును బట్టి నీ యొక్క జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి. వాక్యమును బట్టి నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. వాక్యమును బట్టి నీ విశ్వాస జీవితాన్ని జీవించాలి. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేస్తే పిల్లలు చాలా ప్రాముఖ్యమైనది. వాక్యమును ధ్యానం చేయాలి. నీ మార్గాన్ని వర్ధలు చేసుకుని చక్కగా నీవు ప్రవర్తించగలవు అని అంటూ ఉన్నాడు. ఇక్కడ ఒక మాట పిల్లలు ఇంగ్లీష్ లో చక్కగా ఉంది ఈ వాక్యం. ఒక మాట చదువుతాను చూడండి. యోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఇంగ్లీష్ లో చక్కగా ఉంది.
This book of the law must not depart from your mouth, but you must meditate in it day and night, so that you may be careful to do according to all that is written in it. For then you will make your way prosperous. నా పాస్టర్ గారు ఏమన్నారు? ప్రాస్పరస్, బ్లెస్డ్, న్యూ ఇయర్. అబ్బా, ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ప్రాస్పరస్ తర్వాత అండ్ దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్. ఈ రోజున కావాలనుకునేది ఏంటంటే సక్సెస్, అవునా కదా అని ఇక్కడ దేవుడు అంటున్నాడు. నీవు గనక నా వాక్యాన్ని ధ్యానం చేసుకుని నీ జీవితంలో నీవు గనక అడుగులేస్తే, వాక్యమును బట్టి నడిస్తే ఖచ్చితంగా నీకు సక్సెస్ ఉంది. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా నీకు ప్రాస్పరస్ ఉంది. ప్రాస్పరస్ నీ జీవితం అభివృద్ధిలోనికి నడిపించగలుగుతుంది. ఎంత ఖచ్చితంగా ఎవరు చెప్తారండి? ఎంత ఖచ్చితంగా ఎవరు చెప్తారు? అందుకని ఆయన అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను, బయలుదేరు, నడుము కట్టుకో, లేచి నీవు ముందుకు అడిగి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉన్నావు. ఎందుకంటే నాతో చెప్పింది ఎవరంటే దేవాది దేవుడు. హల్లెలూయా. నన్ను పిలిచింది ఎవరంటే దేవాది దేవుడు. నన్ను ఏర్పాటు చేసుకుంది ఎవరంటే దేవాది దేవుడు. ఆయన చెప్పాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు చెప్పాడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు చెప్పాడు. బలవంతుడైనటువంటి దేవుడు చెప్పాడు. మహిమ కలిగినటువంటి దేవుడు చెప్పాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, ఇదిగో నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఎవరైనా ఏదైనా అన్నారా? పట్టించుకోకు. ఎవరైనా ఏదైనా అన్నారా? ఒకళ్ళని తక్కువ చేశారా? పట్టించుకోకు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటాం. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటాం. దిగులు పడద్దు. చూసావా, నేను ఇంత మంచి పని చేస్తే నా మీదనే ఇలాంటి పరిస్థితిగా దిగులు పడిపోతున్నా. దిగులు పడద్దు. నీ తండ్రి చెప్తున్న మాట, నీ ప్రభువు చెప్తున్న మాట, పరిశుద్ధాత్ముడు చెప్తున్నటువంటి మాట. కొంతమంది ఏమంటారో తెలుసా? నీకు కానీ జరిగితే అప్పుడు నేను నమ్ముతాను అంటుందే. అప్పుడు వాళ్ళు ఇంకో ఏదో వంకబడతారన్న. మనం ఏమనుకుంటాం తెలుసా? అవును నిజమే, నాకే జరగలేదు కదా, నాకే జరగలేదు కదా అని అనుకుంటాం. నో నో నో, దిగులు పడొద్దు. రక్షణ కార్యం జరిగించుకునే దేవుడు నువ్వు నేను కాదు, మనం చెప్పడం వరకే. దేవుడికి స్తోత్రంగా కాక ఎలా రక్షించాలో రక్షించే దేవుడు అయినా, ఎలాగా ప్రియులను ఆకర్షించుకోవాలో ఆకర్షించుకునే దేవుడు అయినా, ఈ రోజున ప్రభు పాదం దగ్గర కూర్చున్న నీవు దిగులు పడద్దు. నీవు దిగులు పడితే నా తండ్రికి ఇష్టం లేదు. దిగులు పడద్దు. నా కూతురు దిగులుగా ఉందనుకోండి, ఎలా అలా ఉన్నా ఏమా ఏడుతో చెప్పు అంటే ఎక్కువ పడి ఏడుస్తుంది, బాధపడుతుంది అనుకోండి, ఏం పర్లేదు చెప్పు, నీకేం భయం లేదు చెప్పు చెప్పు. ప్రభువుని అడగదంటే ఆయన సహాయం చేస్తాడు. నా బిడ్డలకు అదే నేర్పించాను, సంఘానికి కూడా అదే చెప్పాను, అదే నేర్పించాను. పిల్లలకు ఏది నేర్పించానో సంఘానికి అదే నేర్పించాను. ఏంటో తెలుసా? దిగులు పడద్దు. ప్రభువు తోడుగా ఉంటాడు. ధైర్యంగా ఉండు. కన్నీటి లోయల్లో కూడా దేవుడు నడిపించేవాడు. తెలుసు నాకు అవన్నీ కూడా. గాఢాంధకారములో నేను నడచిన వేళలో, గాఢాంధకారములో నేను నడచిన వేళలో, నేను లోకానికి ఏమన్నాడు ఆయన? వెలుగునన్నాడు. వెలుగు ఉంటే చీకటికి భయపడాలి కానీ, అంటే చీకటి భయపడాలి కానీ మనం భయపడక్కర్లేదు. దేవుడికి స్తోత్రం. నీ కన్నులకు వెలుగునిచ్చేది కూడా, నీ కన్నులకు వెలుగునిచ్చేది కూడా, హల్లెలూయా. నీ బ్రతుకుకు వెలుగునిచ్చేది కూడా, నీ కుటుంబానికి వెలుగునిచ్చేది కూడా,
నీ వ్యాపారానికి వెలుగునిచ్చే దేవుడు ఆయన, నీ ఉద్యోగ జీవితానికి వెలుగునిచ్చే దేవుడు ఆయన, నీ విశ్వాస జీవితంలో ప్రియులారా నీవు ఆయన కోల్పోతే బాధపడాలి కానీ ఆయన కలిగి ఉంటే నువ్వు బాధపడాలి. చాలాసార్లు ఏడ్చాను మందిరంలోకి వచ్చేసి ప్రభు ఆయన పనికి పోతున్నాం, వాతావరణం బాగాలేదంటున్నారు, పరిస్థితులు అనుకూలంగా లేవు, ఏం చేయాలి, ప్రార్థన చేయండి బిడ్డలారా అని చెప్పి నా బిడ్డలందరికీ మెసేజ్ పెట్టేశాను. గొలుసు ప్రార్థన చెయ్యండి అన్న. ఒకవేళ ఒక్కొక్కసారి ప్రార్థనలో నేను ఏకీభవించలేకపోయాను. ఎందుకంటే ఇప్పుడు ఆ పని, ఇప్పుడు ఈ పని, దానికి ఏం కావాలి, ఆ మనుషులు కావాలి, కావాల్సిన సరుకులు కావాలి, ఏవేవి కావాలి, అవన్నిటినీ బాబు రండి మనం వెళ్దాం, వాటిని తెచ్చుకుందాం, తెచ్చి ఇక్కడ పడేసామంటే వాళ్ళు వచ్చి పని చేస్తారు, లేకపోతే తేలేదంటారు. దేవుడే సహాయం చేసేది, దేవుడే నడిపించాడు. దీని అంతటికీ కారణం ఒకటే ఏంటంటే ఆయన తోడుగా ఉండబట్టి. హల్లెలూయా. అయితే మనుషులు తోడు వేరు, దేవుడు తోడు వేరు. మనుషులు నచ్చినంత వరకు మనతో ఉంటారు, నచ్చలేదనుకోండి ముఖం మీదనే తృణీకరించి దూరంగా వెళ్ళిపోతారు. కానీ ఆయన తోడుగా ఉంటే ఎవరు ఒకవేళ తోసేసినా కూడా ప్రభావం తోడుగా చాలు. అందుకనే నాకు జ్యోతి పాడేది కదా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీవు నడుచు మార్గం అవుతుంది, నీ దేవుడైన యెహోవానికి తోడై ఉంటాడు. ఈ సంవత్సరం దేవుడు నీకు ఇస్తున్న మాట దయచేసి నీవు చేయవలసింది గుర్తించు. నువ్వు చేయవలసింది నువ్వు చేయాలి, చేస్తూ ఉండాలి, చేస్తూ ముందుకు వెళ్ళాలి, చేస్తూ నువ్వు ముందుకు అడుగులు వేయాలి. అప్పుడు దేవుడు నీకు తోడై ఉండక మానవ. దేవునికి స్తోత్రం. మళ్ళా 2024 సంవత్సరం ప్రభు రాకడ ఆలస్యమైతే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మళ్ళా 2024 డిసెంబర్ 31 నాడు మళ్ళీ నిలబడి ఇవే సాక్ష్యం చెప్పబోయే రోజుగా ఉంటుంది. అంతదాకా ఎందుకంటే దేవుడికి ప్రభు చిత్తమైతే నెక్స్ట్ మంత్ లోనే చెప్పించగలడు, నెక్స్ట్ వీక్ లోనే చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏముందండి? అసాధ్యమైనది ఏముందా? నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండదు. ఎంత భరోసా ఎవరిస్తారు, ఎంతగా ఎవరు మాట్లాడతారు? ఎంతగా మాట్లాడిన యేసయ్యకి నీ జీవితాన్ని అంకితం చేసుకోగలవా? అలా అంకితం చేసుకొని ప్రభు కొరకు జీవించడానికి నువ్వు తీర్మానం చేసుకుంటే ఇదిగో ప్రభు తన శరీర రక్తాల్లో మనకు పాల్గొనడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ శరీరము రక్తమును పాల్గొన్న తర్వాత అంచెదినమును లేపుతానన్నాడు. అంటే నిత్య జీవములో మనల్ని పాలి భాగస్తులుగా చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ భాగ్యము ఆ పరలోక భాగ్యాన్ని కలిగించేది. ఈ భాగ్యాన్ని కనుక ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఆ భాగ్యం నీకు. ఏ భాగ్యం కావాలనుకుంటున్నావో చెప్పండి. ఏ భాగ్యం కావాలి? పరలోకము నా దేశము, పరదేశులము, యాత్రికులు. యాత్ర చేసే వాళ్ళు స్థిరంగా ఉండరు. మనం కూడా ఒక చోట ఉండిపోకూడదు, ఒక ఆత్మీయ అనుభవం దగ్గర ఉండిపోకూడదు. మరింత ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థితికి నడిపించుకుంటూ అడగాలి. మరింతగా నన్ను నీ కృపలో వాడుకోనైనా అడగాలి. మరింతగా నాకు నువ్వు తోడుగా ఉండాలి ప్రభు అని అడగాలి. మరింతగా నీవు నాకు సహాయం చేయి ప్రభు అని అడగాలి. ఎంతమంది అడుగుతారు? ఎంతమంది జీవితాలు ప్రభుకి అంకితం చేసుకుంటారు? నేను ఎత్తితే మీరు ఎత్తున్నారు. ఎంతమంది అంకితం చేసుకుంటారు? బ్రతకండి. ఎంతమంది ప్రభువుకు నమ్మకంగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నారు? హల్లెలూయా. యేసయ్యను చూద్దామండి. ఆయన మాట ఇస్తే ఆ మాట ఎప్పటికీ వెనక్కి తీసుకోడు, ఎప్పటికీ వెనక్కి తీసుకోడు. భూమి ఆకాశాలైనా గతించిపోతాయి కానీ నా మాటలు ఏమాత్రం కూడా గతించవు, ఎన్నడూ గతించవు. కాబట్టి గతించిపోయేటువంటి భూమి ఆకాశాలతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీరే సాక్షులు నాకు అంటున్నాడు. ఎందుకంటే అవి గతించిపోయేవి, మనం ఎప్పటికీ నిలిచిపోయే వాళ్ళం. దేవుడికి స్తోత్రం కలుగుతాం. ప్రార్థన చేసుకుందామా? ఎవరు దయచేసి కదలద్దు, ఎవరు దయచేసి కదలద్దు. కొద్ది నిమిషాల్లోనే ఈ కార్యక్రమం జరిగిస్తాం. చిన్న సుదర్శన్, ఫిలిపు, అలాగే చిన్నశ్రీని ఇక్కడ ఉన్నాడు, సిఆర్రెడ్డి, అలాగే జాన్లీ గారు ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమాన్ని జరిగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఈ రాత్రి దేవుని సన్నిధిలో నుండి ప్రభు పళ్ళలో పాల్పొంది మనము ఇక్కడి నుంచి వెళ్దాం. ప్రభువా, నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు